రెడ్డి కాంగ్రెస్ ను వీడటం దాదాపుగా ఖాయమైపోయింది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. గులాబీ పార్టీ సెక్రటరీ జనరల్ పదవిని అప్పగిస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేసేందుకు బీఆర్ఎస్ పక్కా ప్లాన్ తో జీవన్ రెడ్డిని పార్టీలో చేకూరుస్తున్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. కొంతకాలంగా జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలతో ఇబ్బంది పడుతున్నట్లుగా ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ఇక జగిత్యాల మున్సిపల్ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి చైర్పర్సన్ పదవి వరకు అన్ని నిర్ణయాల్లో కూడా సంజయ్ కుమార్ వర్గానికి పెద్ద పీట వేశారని, క్రమంగా జీవన్ రెడ్డి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే పార్టీని వీడబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ సంప్రదింపులు జరిపినట్లుగా తెలిసింది. 26న కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నట్లుగా విస్తృత ప్రచారం సైతం జరుగుతుంది. అయితే తేదీ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని గులాబీ నేతలు పేర్కొంటున్నారు. చేరిక మాత్రం పక్కా అని అంటున్నారు. రాష్ట్రంలో జెట్ స్పీడ్ తో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. 2023 తర్వాత రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా విజయాన్ని సాధిస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే ఈ స్పీడ్ చూసి గులాబీ పార్టీ రాబోయే కాలంలో కష్టకాలం తప్పదని భావించే కొంత పార్టీపై అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డికి గాలం వేసినట్లు ప్రచారం. పార్టీ సీనియర్ నేతగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పట్టుండటంతో తమకు కలిసి వస్తాయని భావించి చేర్చుకునేందుకు స్కెచ్ వేసినట్లు ప్రచారం ఊపందుకుంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి పెరుగుతుందని, సీనియర్ నేతలంతా కూడా పరిపాలన సరిగ్గా లేకపోవడంతోనే పార్టీని వీడే పరిస్థితులు వచ్చాయనే ఇండికేషన్ ను క్యాడర్ లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేశవరావు ప్లేస్ ను రీప్లేస్మెంట్ చేసేందుకు జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ పదవి అప్పగించబోతున్నట్లుగా సమాచారం. నిర్ణయం ఏదున్నా కానీ రాజ్యాంగం బద్ధంగా ఉంటుంది. తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ ఏదైతుందో రాజ్యాంగం బద్ధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. మా మిత్రులాగా ఏదైతుందో రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. నేను నిర్ణయం తీసుకున్నా కానీ చట్టసభకి ఎంపీ అయిన ఒక సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుండా ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తాను. నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితో నువ్వు ఎక్కడ ఏ పార్టీ కథ ఏంది మరి ఆయన ఏ పార్టీ అనుకుంటూ నాకు తెలియదు. నేను ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నానే. ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి? బంధం దేవుడు ఎవరేం చేయాలి అంటున్నా. ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? ఇలా మన ఒక 90% ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారే? ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారు అంటున్నాను. ఇప్పుడు ఉడుగులే ఖచ్చితంగా వచ్చే ఆయన ఉడుగుతో సంసారం చేయాలని కోరుకుంటున్నా. ఉడుగుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా. ఆయన వాళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదర్శం. స్టిల్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది, భిన్నాభిప్రాయం ఉంటుంది. అది తర్వాత సార్ ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి సూచనలు తీసుకుంటారు. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఎన్నికెవరు లేదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రధారుడు అయితే ముందు కనబడుతున్నాయి. అది ఇప్పుడు బంగారు రీజన్ చెప్పా కదా నేను. ఇప్పుడు చెప్పానే లేదా? పార్టీ వీడేటువంటి ఆలోచనలకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా?